ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు చెప్తాం. ఇంకా జబ్బు ఉన్నట్టుంది, అందుకే లండన్ నుంచి ముందలు తెప్పించుకుంది ఏదంటే అది. నెక్స్ట్ అన్న నమస్తే అన్న, నా పేరు మువ్వల రాము, మెట్టపాలెం పంచాయతీ. ముఖ్యమైన సమస్య ఏంటంటే ఇప్పుడు ఈ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని విలేజ్ల్లో మా యాదవ కమిటీ వాళ్ళు పశువుల్ని మేపుకోవడానికి, గోవులు కావచ్చు, గొర్రెలు కావచ్చు, మేకలు కావచ్చు, పశువు సంవర్ధన అని చెప్పేసి ల్యాండ్స్ ఉన్నాయండి. ఆ ల్యాండ్స్ అన్నీ కూడా ఎఫ్ఎంబిల్లో నేమ్స్ చేంజ్ చేసి జగనాల లేఅవుట్స్, ముఖ్యంగా ఏదంటే వీళ్ళు దోచుకోవడానికి ల్యాండ్ పోలింగ్ అనే పేరు పెట్టి ప్రజలకు సగం, నాయకుల సగం దోచుకొని మా కమ్యూనిటీకి అయితే చాలా దారుణమైన అన్యాయం జరిగిందండి. మా గోవులు కానీ, పశువులు కానీ, మేకలు కానీ, గొర్రెలు కానీ మా పాకల నుంచి బయటకు వెళ్ళే పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా ఒక్కొక్క పంచాయతీల్లో 50 ఎకరాలు 60 ఎకరాలు ఉన్న ప్లేసుల్లో ఈవేళ ఎకరం 2 ఎకరాలు లేకుండా లాగేసుకొని ఆక్రమించుకున్న పరిస్థితి. మా యాదవ కులాలకు ముఖ్యంగా చాలా వరకు కూడా గోవుల్ని, పశువుల్ని, మేకల్ని, గొర్రెలు మేపుకునేటటువంటి వాళ్ళు వీళ్ళకి అస్సలు గవర్నమెంట్ ప్లేసులు కేటాయించండి, ఎఫ్ఎంబిల్లో పేర్లు కూడా మార్చేసి ఈ ప్లేస్ని అంతా కూడా లాగేసుకున్నారు. ఒక విషయం అన్న. రెండో విషయం, కొత్తగా ఏర్పడినటువంటి అనకాపల్లి జిల్లాలో మొత్తం మీద 3 లక్షల పైచైలు మా యాదవ్ సభ్యులు ఉన్నారండి ఓటింగు. అయితే మా యాదవులందరికీ కూడా కనీసం ఒక పార్లమెంటు స్థానం కానీ, ఒక అసెంబ్లీ స్థానం కానీ మన ప్రభుత్వం నుంచి సీట్ ఇప్పించి కేటాయించాలని ముఖ్యంగా మీకు విన్నపం తెలుపుకుంటున్నాను. తమ్ముడు, అనకాపల్లిలో ఉండేది ఒకే ఒక ఎంపీ స్థానం స్వామి. నేనేం చెప్పాను మీకు, 25 స్థానాల్లో తమ్ముడు కూర్చోండి, 25 ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి, లోక్సభ ఎంపీలు. 25లో గెలిచే ఎంపీ సీటు యాదవ సోదరులకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇప్పుడు సైకో జగన్ లాగా ఓడిపోయే సీట్లు మేము బీసీ సోదరులకు ఇచ్చే అలవాటు లేదు స్వామి. ఇప్పుడు 82 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నా అని చెప్పాడు కదా. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ విషయం ఒకసారి ఆలోచించాలండి. మన ఇంట్లో చెత్త తీసుకుని పక్కోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుదు కదా, అది చెత్తే కదా. మళ్ళీ ఒక్క నియోజకవర్గంలో శాసనసభ్యుడు పనికిరాడు అని తేల్చిన తర్వాత ఇంకొక నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తే ఎట్లా పనికొస్తాడండి? ఇదే నాకు అర్థం అవదు. ఇక్కడేమో వేలాది కోట్ల రూపాయలు దోచేశారు, పక్క నియోజకవర్గం పంపిస్తే ఇంకా 10,000 కోట్లు దోచేస్తారు. ఇదే వింతకుంది. ఆయన అది కూడా పరిస్థితి ఎలా ఉందంటే గెలిచే సీట్లంతా ఒక సామాజిక వర్గానికి ఇచ్చుకుంటారు, ఓడిపోయే సీట్లంతా ఏమో బీసీ సోదరులకు వదిలిపెడతారు. అన్న, కడప జిల్లాలో యాదవ సోదరుడికి ఎమ్మెల్యే సీట్ కేటాయించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను మన కడప జిల్లాలో కూడా పాదయాత్ర చేసినప్పుడు అక్కడ చెప్పా, యాదవ సోదరులు మీటింగ్ పెట్టినప్పుడు కూడా చెప్పా, యాదవ సోదరుల పైన కూడా పవిత్రమైన బాధ్యత ఉంది, ఐక్యంగా పోరాడాలి, ఇచ్చిన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కూడా గెలిపించాలని ఈ సభాముఖంగా నేను మిమ్మల్ని కోరుతున్నా. లేదంటే ఇచ్చిన 1-2 ఎంపీ సీట్లు గెలిపించుకోకపోతే ఏమవుతుంది తర్వాత? ఇంకా గెలవరలే ఎందుకు ఇవ్వాలంటారు. అది జరగకుండా చూసుకోవాల్సిన పవిత్రమైన బాధ్యత మనందరి పైన ఉందని ఈ సభాముఖంగా యాదవ సోదరులందరికీ నేను తెలియజేస్తున్నాను.